అస్సలాముఅలైకుం. హలో ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. ఈరోజు మన కుకింగ్లో జలలు కర్రీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. వెస్ట్ గోదావరి స్టైల్ చిన్న చేపల కర్రీ. ఇది రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఎలానో నేను చూపించబోతున్నాను. నా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. లైక్, కామెంట్, షేర్ చేయండి. దీనికి కావాల్సినవి జలలు. ఇలా ఈ జలలుని బాగా కట్ చేసేసి వాష్ చేసుకోవాలి. 3 times వాటర్లో వాష్ చేసుకోవాలి. బాగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఇలా పెట్టుకుందాం. 2 మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి మసాలా, కొత్తిమీర కొద్దిగా. ఇవి ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఆ చిన్న చేపల్ని ఒక బౌల్లో తీసుకుందాం. అందులో ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం. ఆ తర్వాత కొబ్బరి మసాలాని వేసుకుందాం. కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం. పసుపు 1 స్పూన్ వేసుకుందాం. కారం 2 స్పూన్స్ వేసుకుందాం. ఉప్పు కొద్దిగా. అందులోనే ఆయిల్ యాడ్ చేసుకుందాం. అవన్నీ యాడ్ చేసుకున్నాక హ్యాండ్తోనే బాగా మిక్స్ చేద్దాం. ఆ ఫిషెస్కి కూడా ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకుందాం. అందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ప్లేట్ పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. అలా ఒక 15 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. 15 minutes తర్వాత ఎంతవరకు కుక్ అయిందో చూసేద్దాం. చూసారు కదా, ఇంకా వాటర్ లానే ఉంది. ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఒక 10 minutes మళ్ళీ అలానే పెట్టుకుందాం. ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఒక 10 minutes తర్వాత చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చిన్న చేపల కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా, చాలా ఈజీగా, చాలా త్వరగా కుక్ చేసేసాము. మీరు కూడా ట్రై చేసేయండి. జలలు కర్రీ, నాటు జలలు కర్రీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అందులోనే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం పైన. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా, చాలా త్వరగా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఈ జలల కర్రీ. మీరు కూడా ట్రై చేసేయండి. లేట్ ఎందుకు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.